హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను స్టాక్ మార్కెట్లో అన్నిటికంటే నా ఫేవరెట్ స్టాక్ ఏదైతే ఉందో దాని గురించి చెప్పబోతున్నాను. సో ఈ స్టాక్ నాకు మాత్రమే ఫేవరెట్ కాదు, మీకు కూడా కంపల్సరీ ఫేవరెట్. ఆ విషయం నాకు తెలుసు, కానీ మీకు తెలిసి ఉండకపోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను క్లియర్గా దాన్ని ప్రూవ్ కూడా చేస్తాను. సో ఈ స్టాక్లో మీరు కళ్ళు మూసుకొని ఏ రోజైనా అది ఎంత ప్రైస్ ఉందన్నది సంబంధం లేకుండా మీరు ఏ రోజైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంత పాపులర్ స్టాక్ అది. సో అదే కాదు, మీరు ఎవ్రీ మంత్ ఎవరైనా ఎస్ఐపి చేయాలనుకుంటే సో ఎవ్రీ మంత్ ఈ స్టాక్లో 1 or 2 స్టాక్స్ మీరు తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్లో మీకు సూపర్ రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. సో ఆ స్టాక్ ఏంటి, దాని ప్రొడక్ట్స్ ఏంటి, ఎందుకు అంతలా అందరికీ అది ఫేవరెట్ అంటే, ఫ్రెండ్స్, రీసెంట్గా మనం చూసాం కదా, కోవిడ్-19 వల్ల చాలా స్టాక్స్ మోర్ దెన్ 80% ఫాల్ అయ్యాయి. ఈవెన్ చాలా లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా 30% 40% ఫాల్ అయ్యాయి. సో కానీ అలాంటి టైంలో కూడా ఈ స్టాక్ అనేది చాలా లిటిల్ ఇంపాక్ట్ అయింది. ఎందుకు అంత లిటిల్గా ఇంపాక్ట్ అయిందంటే, ఈ స్టాక్ ఏదైతే ఉందో అది ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్. ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. ఎఫ్ఎంసీజీ గురించి తెలియని వాళ్ళకి ఏంటంటే, ఎఫ్ఎంసీజీ అనేది ఎప్పుడైనా కూడా ఏవైతే మనం డైలీ ఇంట్లో వాడతాం కదా ప్రొడక్ట్స్, లైక్ సబ్బులు, టూత్పేస్ట్లు, డిటర్జెంట్స్, బట్టల సబ్బులు, షాంపూలు, అలానే ఇంట్లో వాడే టీ బ్యాగ్స్. సో ఇలాంటి ప్రొడక్ట్స్ ఏదైతే తయారు చేస్తారో వాటిని ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అంటారు. సో బయట కరోనా ఉందని చెప్పేసి మనమైతే యాక్చువల్గా ఈ ప్రొడక్ట్స్ అన్నీ వాడడం ఆపేయం కదా. మనం మార్నింగ్ ఉదయం లేచి బ్రష్ చేయడం ఆపం, స్నానం చేయడం ఆపం, తలకు షాంపూ చేసుకోవడం ఆపం, అలాగే టీ తాగడం కూడా ఆపం. సో మన పని అనేది మనం చేస్తూనే ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ కరోనా వల్ల మనం ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, షాంపూ, సోప్స్ అండ్ టూత్పేస్ట్, ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం ఇంకా స్టాక్ పైల్ చేయడం మొదలుపెట్టాం. అంటే ఎప్పుడైతే క్రైసిస్ వస్తుందో ఈ కంపెనీ ప్రొడక్ట్స్కి డిమాండ్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఎలాంటి క్రైసిస్ వచ్చినా కూడా హ్యూమన్ రేస్ ఉన్నంత కాలము ఈ కంపెనీ ప్రొడక్ట్స్ అనేది డిమాండ్ అలానే ఉంటుంది. సో అందుకనే ఈ కంపెనీ స్టాక్ నాకే కాదు, స్టాక్ మార్కెట్లో చాలామంది ఇన్వెస్టర్స్కి ఫేవరెట్ స్టాక్. అండ్ ఫేవరెటే కాదు, ఈవెన్ 90% ఆఫ్ ద ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్ ఉంటుంది. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఈ స్టాక్లో మీ పోర్ట్ఫోలియోలో కనుక ఈ స్టాక్ లేనట్టయితే నేను ఖచ్చితంగా చెప్పగలను మీరు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. సో ఇలా ఈ స్టాక్ అయితే కంపల్సరీ మీ పోర్ట్ఫోలియోలో ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవ్రీ మంత్ మీరు ఎస్ఐపి అయితే చేయడం బెటర్ అని నా ఒపీనియన్. సో ఈ కంపెనీ ఈ స్టాక్ గురించి చూసేటప్పుడు, సో ఇప్పుడు నేను చాలా హైప్ ఇచ్చాను కదా ఏది ఆ కంపెనీ అనేసి. సో అది చూసే ముందు నేను మిమ్మల్ని చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. మీలో ఎంతమంది తెలుసు క్లోజప్ అండ్ పెప్సోడెంట్ ఈ రెండు ఒకటే కంపెనీ తయారు చేస్తుందని? సో జనరల్గా చాలామంది అనుకుంటూ ఉంటారు క్లోజప్ అండ్ పెప్సోడెంట్ ఇవి రెండు కాంపిటీటర్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇవి రెండు కూడా ఒకే కంపెనీ తయారు చేస్తుంది. అండ్ ఆ కంపెనీ గురించి నేను మాట్లాడబోతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత స్నానంకి వెళ్తాం కదా, స్నానం చేసేటప్పుడు మీరు ఏ సోప్ వాడతారు? మీరు కనుక లక్స్, రెక్సోనా, లైఫ్ బాయ్, లిరిల్, హమామ్, ఇందులేక, పియర్స్, డవ్, ఎన్ని చెప్పాను? 8 సోప్ బ్రాండ్స్ చెప్పాను. సో వీటిలో ఏది వాడుతున్నా కానీ మీరు ఈ కంపెనీ కస్టమర్. సో మనం అనుకుంటూ ఉండొచ్చు యాక్చువల్గా రెక్సోనా అండ్ లక్స్ కాంపిటీటర్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. అవి రెండు కాంపిటీటర్స్ కాదు, ఒకే కంపెనీ తయారు చేస్తున్న డిఫరెంట్ బ్రాండ్స్. సో అదేవిధంగా ఈ 8 సోప్ బ్రాండ్స్ కూడా ఒకే కంపెనీ తయారు చేస్తుంది. అదేవిధంగా స్నానం చేసేటప్పుడు షాంపూ వాడతాం కదా. సో మీకు తెలుసా క్లినిక్ ప్లస్, డవ్, క్లినిక్ ఆల్ క్లియర్, ట్రెసెమ్మే అండ్ ఇంకా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, వాటి గురించి నాకు పెద్ద ఐడియా లేదు. సన్సిల్క్, సో ఇంకా కొన్ని ఉన్నాయి. సో నాకైతే ఇవే తెలుసు. సో ఇవన్నీ కూడా ఈ కంపెనీని తయారు చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం టీ తాగుతాం కదా, మనం బ్రూ కాఫీ తాగినా, లిప్టన్ టీ తాగినా, లిప్టన్ గ్రీన్ టీ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం బ్రూక్ బాండ్, ఇవన్నీ కూడా ఈ కంపెనీని తయారు చేస్తుంది. అండ్ ఎనర్జీ డ్రింక్స్ లైక్ బూస్ట్ అండ్ హార్లిక్స్, అవి కూడా ఈ కంపెనీని తయారు చేస్తుంది. అండ్ డిటర్జెంట్స్ విషయానికి వస్తే రిన్, సర్ఫ్ ఎక్సెల్, యాక్టివ్ వీల్, అట్ ద సేమ్ టైం కంఫర్ట్. అండ్ యుటెన్సిల్ క్లీనింగ్ వచ్చేసరికి విమ్ అండ్ సిఫ్, టాయిలెట్ క్లీనింగ్ వచ్చేసరికి డొమెక్స్, ఈ అన్ని ప్రొడక్ట్స్ కూడా ఇదే తయారు చేస్తుంది.
సో ఇవి కాదండి, ఇది చాలా ఎక్స్టెన్సివ్ ప్రొడక్ట్ రేంజ్ ఉంది ఈ కంపెనీకి. సో ఆ కంపెనీ పేరు వచ్చేసరికి మీకు నెక్స్ట్ అర్థమవుతుంది. ఆ కంపెనీ పేరు వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, సో హెచ్యుఎల్. సో యాక్చువల్గా ఈ కంపెనీ పేరు చూడగానే పేరులో హిందుస్థాన్ ఉంది కాబట్టి మీరు ఇది ఇండియన్ కంపెనీ అనుకుంటే అది పొరపాటు. సో యాక్చువల్గా ఇది యూకే బేస్డ్, లండన్ బేస్డ్ కంపెనీ. యాక్చువల్గా దీని హెడ్ క్వార్టర్స్ బోత్ లండన్ అండ్ రోటర్డామ్ నెదర్లాండ్స్లో ఉంటుంది. సో ఇది బ్రిటిష్ డచ్ కంపెనీ. సో వీళ్ళు ఏంటంటే ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఫాలో అవుతారు ఎవ్రీ కంట్రీకి వచ్చేసరికి. అదే ఇండియాకి వచ్చేసరికి మన నేటివిటీ ఫీల్ అయ్యేలాగా యూనిలివర్ ముందు హిందుస్థాన్ అని పెట్టడం వల్ల హిందుస్థాన్ యూనిలివర్ అయింది. అదే బంగ్లాదేశ్కి వెళ్తే యూనిలివర్ బంగ్లాదేశ్ అంటారు. అదే శ్రీలంకకి వెళ్తే యూనిలివర్ లంక. సో ఎవ్రీ కంట్రీకి వాళ్ళకి యూనిక్ బ్రాండింగ్ చేస్తారు. సో దీని పేరెంట్ కంపెనీ వచ్చేసరికి యూనిలివర్. సో అలా వాళ్ళు ఏ కంట్రీకి స్పెసిఫిక్గా ఆ కంట్రీకి నేటివ్కి బాగా నచ్చేలాగా నేమింగ్ చేస్తారు. సో ఈ కంపెనీ షేర్ ప్రైస్ వచ్చేసరికి ప్రజెంట్ 2159 ఉంది. సో అది చాలా ఎక్కువ అనేసి ఎవరైతే అనుకుంటున్నారో కంపల్సరీ మీరు అది రాంగ్ పర్సెప్షన్లో ఉన్నారు. ఇది చాలా ప్రైస్ని బట్టి ఎప్పుడు కూడా మనం ఒక స్టాక్ని చూడకూడదు. మీరు కనుక డైరెక్ట్ ప్రైస్కి వెళ్తున్నారు అంటే, ప్రైజే చూస్తున్నారు అంటే, సపోజ్ మీరు ఒక బట్టల షాప్కి వెళ్ళారు బట్టలు కొందామని. సో మీరు వెళ్ళడమే యాక్చువల్గా ఆ ప్రైస్ ట్యాగ్ చూస్తున్నారు అంటే, సో దాని అర్థం ఏంటంటే మీరు పిసినారోళ్ళు అని కాదు. దాని మీనింగ్ ఏంటంటే మీకు మీ చేతిలో ఉన్న ప్రొడక్ట్ వాల్యూ తెలియదు. ఆ ప్రొడక్ట్ మీ చేతిలో ఉన్న ప్రొడక్ట్ గురించి మీకు తెలియనప్పుడే మీరు దాని ప్రైస్ గురించి చూస్తారు. అలానే యూనిలివర్ షేర్ 2150 ఉంది కదా అని చెప్పేసి పక్కకి ఎవరైతే వెళ్తారో ఆ కంపెనీ వర్త్ మీకు తెలియదు కాబట్టే దాన్ని అవాయిడ్ చేస్తారు. సో ఇప్పుడు మనం డీటెయిల్గా ఈ కంపెనీకి ఉన్న బ్రాండ్స్ చూద్దాము. సో యాక్చువల్గా ఈ కంపెనీ 4 సెగ్మెంట్స్లో వాళ్ళ ప్రొడక్ట్స్ని 4 కేటగిరీస్లో డిఫరెన్షియేట్ చేస్తారు. బ్యూటీ అండ్ పర్సనల్ కేర్, ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్స్, హోమ్ కేర్ అండ్ వాటర్ ప్యూరిఫైయర్. సో ఫస్ట్ మనం బ్యూటీ అండ్ పర్సనల్ కేర్లో చూద్దాము. నేను ఇందాక చెప్పాను కదా చాలా బ్రాండ్స్, అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ యాక్స్, డవ్, లైఫ్ బాయ్, లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్, లక్స్, పెప్సోడెంట్, పాండ్స్ పౌడర్ గురించి నేను మెన్షన్ చేయలేదు ఇందాక, రెక్సోనా, సన్సిల్క్, ట్రెసెమ్మే, వ్యాస్లిన్, ఏవియన్స్, బ్రీజ్, సిట్రా, క్లియర్, క్లోజప్, ఫెయిర్ అండ్ లవ్లీ. సో దాన్ని ఇప్పుడు రీసెంట్గా రీబ్రాండ్ చేశారు గ్లో అండ్ లవ్లీ. యూఎస్లో రేసిజం గురించి గొడవలు అవుతున్నాయి కదా, సో ఆ రీజన్ తోటి ఫెయిర్ అనేది తీసేసి గ్లో అని చెప్పి రీబ్రాండ్ చేశారు. అట్ ద సేమ్ టైం లాక్మే, పియర్స్, టిజీ అండ్ సెకండ్ పేజ్ కూడా ఉంది, అంతటితో ఎండ్ అవ్వలేదు ఇంకా. సో టోనీ అండ్ గై, బ్రిల్ క్రీమ్, క్లినిక్ ప్లస్, LA18, గ్లో అండ్ హ్యాండ్సమ్, ఇది ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ రీబ్రాండెడ్ టు గ్లో అండ్ హ్యాండ్సమ్, హమామ్, ఇందులేక, లివర్ ఆయిష్, లిరిల్, ప్యూర్ డెర్మ్, రెక్సోనా, ఇన్ని ఉన్నాయండి. సో మీలో ఎవరన్నా ఈ బ్రాండ్స్ అన్ని డీటెయిల్గా చూడాలి అంటే హిందుస్థాన్ యూనిలివర్ బ్రాండ్స్ అని కొట్టండి, మీకు పేజ్ వచ్చేస్తుంది క్లియర్గా. నెక్స్ట్ మనం ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్స్లోకి వెళ్తే బూస్ట్, కార్నెట్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కదా, హెల్మెన్స్, ఈ బ్రాండ్ నాకు తెలియదు, హార్లిక్స్, అండ్ హార్లిక్స్లో డిఫరెంట్ ప్రొడక్ట్ రేంజ్ అది. సో నార్త్ సూప్ ఉంది కదా, అది కూడా హిందుస్థాన్ యూనిలివర్ తయారు చేస్తుంది. లిప్టన్ గ్రీన్ టీ, మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్స్ అండ్ బ్రూ, అన్నపూర్ణ ఆటా తెలుసు కదా, సో అది కూడా ఈ కంపెనీ తయారు చేస్తుంది. అట్ ద సేమ్ టైం బ్రూక్ బాండ్లో 4 డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి, 3 రోజెస్, రెడ్ లేబుల్, తాజా, తాజ్మహల్. అండ్ ఇందులో కూడా సెకండ్ పేజ్ ఉంది మనకి కిసాన్ జామ్. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలామంది కిసాన్ జామ్ బ్రెడ్లో వేసుకొని తింటూ ఉంటారు, చాలామంది ఫేవరెట్. అట్ ద సేమ్ టైం క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్ కూడా. నెక్స్ట్ మనం హోమ్ కేర్లో చూద్దాము. హోమ్ కేర్లో వెళ్ళుకున్న బ్రాండ్స్ వచ్చేసరికి సిఫ్, కంఫర్ట్, యాక్టివ్ వీలు, డొమెక్స్, రిన్, సర్ఫ్ ఎక్సెల్, విమ్, లవ్ అండ్ కేర్, సన్లైట్. అండ్ మిగిలిన 1 సెగ్మెంట్ వచ్చేసరికి వాటర్ ప్యూరిఫైయర్లో వీళ్ళకి ఒకటే ప్రొడక్ట్ ఉంది, అది ప్యూరిట్. సో మోర్ దాన్ 60-70+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ ప్రతి ప్రొడక్ట్లో కూడా వీళ్ళకి డిఫరెంట్ సబ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో చాలా పెద్ద కంపెనీ ఇది. అండ్ ఈవెన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్లో కూడా యాక్చువల్గా ఇండియాలో మనం మార్కెట్ క్యాప్ వైజ్ చూస్తే హిందుస్థాన్ యూనిలివర్ వచ్చేసరికి టాప్ 4 కంపెనీ. ఫస్ట్ వచ్చేసరికి రిలయన్స్, సెకండ్ ప్లేస్లో TCS, థర్డ్ ప్లేస్ HDFC బ్యాంక్ అండ్ 4th ప్లేస్ హిందుస్థాన్ యూనిలివర్. సో ఇండియాలో కల్లా 4th బిగ్గెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు దీన్ని మనం. అండ్ FMCGలో బిగ్గెస్ట్ కంపెనీ, ఓకేనా. FMCGలో నెక్స్ట్ బిగ్గెస్ట్ కంపెనీ, దీంట్లో హాఫ్ కూడా ఉండదు సైజు. సో అంత మ్యాసివ్, అంత సూపర్ కంపెనీ ఇది. నెక్స్ట్ పోతే మనం ఈ స్టాక్ లాస్ట్ రిటర్న్స్ చూద్దాం, మనం రిటర్న్ ప్రొఫైల్ చూద్దాము.
సో ఇది వచ్చేసరికి మ్యాక్సిమం ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది లాస్ట్ 20 years గ్రాఫ్. లాస్ట్ 20 years నుంచి కూడా కంటిన్యూస్ అప్ ట్రెండ్లోనే నడుస్తూ ఉంది. మనం జనరల్గా ఇంత కంటిన్యూస్ స్మూత్ అప్ కర్వ్ అనేది చాలా రేర్గా చూస్తుంటాము. అన్ని కంపెనీస్లో ఇలా ఉండదు. అండ్ లాస్ట్ 20 years రిటర్న్ చూద్దాం మనం. లాస్ట్ 20 yearsలో ఈ కంపెనీ లాస్ట్ 20 yearsలో ఈ కంపెనీ 12 times రిటర్న్స్ ఇచ్చింది. ఎట్ ద సేమ్ టైం లాస్ట్ 5 yearsలో 170% రిటర్న్స్ ఇచ్చింది. 170% అంటే మీరు 5 years బ్యాక్ కనుక 1 lakh ఇన్వెస్ట్ చేస్తుంటే దాని వర్త్ ఈరోజు 2.7 lakh. ఇది యాక్చువల్గా చాలా మల్టీ బ్యాగర్స్తో పోలిస్తే కంపారిటివ్లీ రిటర్న్స్ తక్కువే. కానీ దీనికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇది గ్యారంటీడ్ రిటర్న్స్. అంటే మీరు మిగతా మల్టీ బ్యాగర్స్ ఏవైతే ఉన్నాయో స్మాల్ కంపెనీస్, అవి మల్టీ బ్యాగర్ ఇవ్వచ్చు, లేదంటే మీ ఇన్వెస్ట్ చేసిన 1 lakhని 10,000 కూడా చేయొచ్చు. కానీ ఈ కంపెనీ మాత్రం కంపల్సరీగా ఈ 5 yearsలో ఏదైతే 1.7 times రిటర్న్స్ చూపిస్తుందో కంపల్సరీ అది ఎవ్రీ 5 years చూపిస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉంది. సో రిస్క్ ఫ్రీ రిటర్న్స్ అని చెప్పాలి యాక్చువల్గా దీని విషయానికి వస్తే. అండ్ దీని ప్రమోటర్ గ్రూప్ హోల్డింగ్ విషయానికి వస్తే ఈ కంపెనీ ప్రమోటర్ గ్రూప్ వచ్చేసరికి 61.9% హోల్డ్ చేస్తుంది. అండ్ 2020లో కంబైన్డ్గా 23.5 rupees డివిడెండ్ ఇచ్చింది. 2019లో 24 rupees డివిడెండ్ ఇచ్చింది. సో డివిడెండ్ ప్రొఫైల్ కూడా బాగానే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా మనము ఇక్కడ కాలమ్స్, ఇదేంటంటే ప్లెడ్జ్ డీటెయిల్స్. ప్లెడ్జ్ అంటే ఏంటంటే ఈ ప్రమోటర్స్ కంపెనీ షేర్స్ని కొలెటరల్గా పెట్టేసి షూరిటీ కింద పెట్టేసి లోన్ తీసుకోవడం. సో ఈ కంపెనీ అయితే అలాంటి ప్లెడ్జింగ్ ఏం పెట్టలేదు. సో అలా ప్లెడ్జింగ్ లేకపోవడమే ఇది మంచి సైన్ యాక్చువల్గా. మీరు ఈ కంపెనీ అని కాదు, ఏ కంపెనీ అయినా కానీ మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీ ఎంత ప్లెడ్జ్ పెట్టుందని కూడా చూడాలి. నేనైతే 10% కంటే ఎక్కువ కంపెనీ ప్లెడ్జ్ చేస్తుంటే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపను. మ్యాక్సిమం ప్లెడ్జ్ 0 ఉన్న కంపెనీకే ప్రిఫర్ చేస్తాను. సో నెక్స్ట్ మనం ఆ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూద్దాము. సో ప్రాఫిట్ అండ్ లాస్ విషయానికి వస్తే మనం ఇప్పుడు యాక్చువల్గా ఇన్కమ్ స్టేట్మెంట్ యాన్యువల్ చూద్దాము. యాన్యువల్లో 2016లో దీని సేల్స్ 32,000 ఉంది. అండ్ 2020లో 39,000 ఉంది. సో సేల్స్ అయితే పెద్ద ఇంప్రూవ్ కాలేదు. కానీ ప్రాఫిట్ విషయానికి వస్తే నెట్ ప్రాఫిట్ 2016లో 4,167 crores ఉంది కదా, అదే సేమ్ నెట్ ప్రాఫిట్ 2020లో 6,674 అయింది. అంటే మోర్ దెన్ 50%. సో వాళ్ళు సేల్స్ని ప్రాఫిట్స్కి జనరేట్ చేయడంలో లాస్ట్ 5 yearsలో బాగా సక్సెస్ అవుతున్నారు. సేల్స్ అయితే కొంచెం లైట్గానే ఇంప్రూవ్ అయ్యాయి. సో ఎఫ్ఎంసీజీ అనేది సడన్గా అంటే డిమాండ్ అనేది కాన్స్టాంట్గా స్టడీగానే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అది అంటే అబ్నార్మల్ ఇంక్రీజ్ అయితే ఉండదు సేల్స్లో. కానీ వీళ్ళు సేల్స్ నార్మల్గానే ఇంక్రీజ్ అయినా కానీ ప్రాఫిట్స్లో కన్వర్ట్ చేయడంలో మాత్రం బాగా సక్సెస్ అయ్యారు. సో నేను చెప్పాను కదా, ఇప్పటికిప్పుడు మీరు వెళ్ళి చూడండి. మీ ఇంట్లో ఇప్పుడు నేను చూపించిన బ్రాండ్స్లో మినిమం 5 to 10 బ్రాండ్స్ ఉంటాయి. సో చూసి ఏ బ్రాండ్స్ అయితే మీ ఇంట్లో ఉన్నాయో అవి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సో ఇంకా చెప్పాలంటే మీరు ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ఈ స్టాక్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను చెప్పాను కదా, ఇప్పటి వరకు ఈ స్టాక్ కనుక మీ పోర్ట్ఫోలియోలో లేనట్టయితే ఖచ్చితంగా మీరు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. సో అంతా సూపర్ స్టాక్ ఇది. సో ఖచ్చితంగా ఎనీ టైం ఈ స్టాక్ని మనం మీ పోర్ట్ఫోలియోకి యాడ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఎవ్రీ మంత్ SIP చేయండి. అండ్ సో ఇలాంటి స్టాక్ అయితే ఎలాంటి క్రైసిస్ వచ్చినా కూడా మీ నమ్మకాన్ని అయితే వమ్ము చేయదు. థ్యాంక్ యూ.